మాటల్లేని చోట మౌనం కూడా ఒక భాషగా మారుతుంది. మనం ప్రతిరోజు ఎన్నో ప్రయాణాలు చేస్తుంటాం. కానీ, మన అంతరాత్మను పలకరించే ప్రయాణాన్ని మనం ఎన్నిసార్లు చేస్తాం? ఆత్మశోధన కోసమే నేను నా తాజా పుస్తకం 'ద సైలెంట్ జర్నీ' మౌన ప్రయాణంను రచించాను. ఇది కేవలం 330 పేజీల పుస్తకం మాత్రమే కాదు. ఇది నా ఆలోచనలు మరియు అనుభవాల సమ్మేళనం. మీరు కూడా మిమ్మల్ని మీరు తిరిగి కనుగొనే అన్వేషణలో ఉన్నట్లయితే ఈ పుస్తకాన్ని తప్పక చదవండి. ఈ పుస్తకంపై మీ అభిప్రాయాలను తెలుసుకోవడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తుంటాను. ఈ పుస్తకంలో నేను మౌనం మరియు ఆత్మశోధన గురించి రాశాను. నేటి ఒత్తిడితో కూడిన పని వాతావరణంలో ఇవి మనకు మనశ్శాంతిని ఎలా ప్రసాదిస్తాయో ఇందులో చర్చించాను. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక పుస్తకం మాత్రమే కాదు, మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడే ఒక మార్గదర్శి.